Hi students, welcome to Dr. CSR Academy. Today we are discussing a problem regarding projectile motion. The given problem is, if a body projected with a velocity of 19.6 meter per second reaches a maximum height of 9.8 meters, then the range of the projectile is. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఇచ్చాడండి. మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయిందో కూడా ఇచ్చాడు, రేంజ్ అడిగాడు. ఇవన్నీ ఏంటి, మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఇట్ ఈస్ ద ఈజీ వే టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. చూడండి, ప్రొజెక్టైల్ మోషన్ అన్నాడు. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడండి, 19.6 మీటర్ పర్ సెకండ్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ దట్ వీ డోంట్ నో, లెట్ ఇట్ బి థీటా అనుకుందాం. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ అంటే మ్యాక్సిమం హైట్ ఇదే కదా, క్యాపిటల్ హెచ్. ఎంత ఇచ్చాడు, 9.8 మీటర్ పర్స్ 9.8 మీటర్స్ ఇచ్చాడు. రేంజ్ అడిగాడు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి, హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 2g బై 2g. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఇందులో హెచ్ అంటే 9.8 సబ్స్టిట్యూట్ చేయండి. యూ స్క్వేర్ అంటే యూ అంటే 19.6 కాబట్టి 19.6 ఇంటూ 19.6 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై 2g, 2 ఇంటూ 9.8. ఓకే, 2 ఇంటూ 9.8 అంటే 19.6. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 9.8 2 టైమ్స్ పోతుంది, అంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/2. దట్ ఇంప్లైస్ సైన్ థీటా equal to 1/√. That implies theta equal to sin theta అంటే 1/√2 ఏ వాల్యూకి వస్తుందండి, 45 degrees వస్తుంది. sin theta వాల్యూ 45. అంటే from this given data we are able to find out the angle of projection. Then it is easy to find out a range of the projectile. R equal to u square sin 2 theta by g. u square sin 2 theta by g లో theta వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి రేంజ్ వచ్చేస్తుంది. u స్క్వేర్ అంటే ఎంతండి, u అంటే 19.6 కదా, ఇంటూ 19.6 ఇంటూ sin 2 theta అంటే 2 ఇంటూ 45 అంటే 98. g అంటే 9.8. ఓకే, సైన్ 91 9.8 19.6లో 2 టైమ్స్ పోతుంది. 19.6 ఇంటూ 2 9 3 39.2 meters. రేంజ్ ఎంత, 39.2 meters. C is the correct option. చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తాం. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్, ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడో ఇచ్చాడు, ఎంత మ్యాక్సిమం హైట్ రీచ్ అయిందో ఇచ్చాడు. బట్ యాంగిల్, ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడో ఇవ్వలేదు. అది ఇవ్వకుండా రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇచ్చిన గివెన్ డేటాని నేను ప్రాబ్లం రఫ్ డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసాను. థీటా మనకు తెలియదు, హెచ్ తెలుసు, యూ తెలుసు. హెచ్ ఫార్ములా ఏంటి మనకి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి అయితే మనకి సింప్లీ యూ స్క్వేర్ బై 2g వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇది 2 డైమెన్షన్ కదా, మోషన్ 2 డైమెన్షన్లో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ uy అవుతుంది. uy స్క్వేర్ బై 2g అనేయాలి. uy అంటే ఇక్కడ u సైన్ థీటా, ux అంటే x కాంపోనెంట్ u కాస్ థీటా, అంటే uy స్క్వేర్ బై 2g. ఆ ఫార్ములా వేసి
హెచ్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి దీని నుంచి సైన్ తీటా క్యాలిక్యులేట్ చేస్తా, తీటా వాల్యూ 45 అని వచ్చింది. నెక్స్ట్ రేంజ్ అడిగాడు కాబట్టి రేంజ్ ఈక్వల్ u² sin 2θ/g. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 39.2 మీటర్స్ అని వచ్చింది. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇంకా కాన్సెప్ట్, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కావాలి అని అంటే మీరు డాక్టర్ సిఎస్ఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ ఎలాబొరేటెడ్గా మీకు మొత్తం వివరంగా ఉంటాయి. థ్యాంక్ యూ.